త్వరలో మరో 40,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో 262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారని, తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. కరీంనగర్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యాయి. కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయమని పేర్కొన్నారు. త్వరలో గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు పలువురు సభలో పాల్గొన్నారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద నుండి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవడానికి, ఆ ప్రణాళికల గురించి హుస్నాబాద్ కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది హుస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు, మా ఆడబిడ్డలు చాలామంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతోసేపు ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈరోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా,